నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ చేయాలని ప్రభుత్వం భావించిన క్రమంలో సదరు సచివాలయ ఉద్యోగులు వారి యొక్క సర్వీస్ రూల్స్ మరియు ప్రమోషన్ ఛానల్కు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన క్రమంలో ప్రభుత్వం ఈ విషయాలను గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్కు పంపించి పరిష్కరించాలని ఆదేశించిన క్రమంలో కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి వారి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారితో గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ గారు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్కు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు వారి ముందుంచి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మనం ఇంతకుముందు వీడియోలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరియు వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీల యొక్క ప్రమోషన్ ఛానల్ ఏర్పాటుపై నిర్వహించిన సమావేశం యొక్క వివరాలను చూసాం. ప్రస్తుతం ఈరోజు ఈ వీడియోలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో మరొక ఫంక్షనరీ అయిన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీల యొక్క ప్రమోషన్ ఛానల్పై చర్చించడానికి సంబంధిత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించిన అంశాలు మరియు వారి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు కొరకు గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు ప్రతిపాదించిన ప్రతిపాదనలు మరియు ఆ ప్రతిపాదనలపై సంబంధిత డిపార్ట్మెంట్ హెచ్ఓడీల యొక్క అభిప్రాయాలు గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి సర్వీస్ రూల్స్ మరియు ప్రమోషన్ ఛానల్కు సంబంధించి జరిగిన మీటింగ్లో గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీల లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క హెచ్ఓడీలు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో అయిన ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ డైరెక్టర్ గారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ గారు, అదేవిధంగా డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు మరియు మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ నందు గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు సమావేశం ముందు ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీల ప్రమోషన్ ఛానల్ మరియు సర్వీస్ రూల్స్ గురించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. అవి ఏమిటి అంటే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారీగా వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీల సీనియారిటీ లిస్టులు ప్రిపేర్ చేయాలి అని, ఇప్పటి వరకు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 వారి యొక్క ప్రమోషన్ ఛానల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు క్రియేట్ చేశారని, అయితే ఈ ప్రమోషన్ ఛానల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి వీరిని కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారితో కలిపి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేస్తే ఎక్కువ మందికి అవకాశం వస్తుందని తెలియజేశారు. అంటే ప్రస్తుతం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 వారి యొక్క ప్రమోషన్ ఛానల్ అనేది జీఓఎంఎస్ నంబర్ 523 ప్రకారం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 1, ఆ తర్వాత అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేశారు. దీని ప్రకారం చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది కాబట్టి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలను మరియు వీరిని సీనియర్ అసిస్టెంట్కు మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మధ్యలో ఒక న్యూ పోస్ట్ క్రియేట్ చేయవలసిన అవసరం ఉన్నదని, ఈ పోస్ట్ యొక్క టైం స్కేలు మిగతా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో
జూనియర్ అసిస్టెంట్ టైమ్ స్కేల్ అయిన 25,220 నుంచి 80,910 ఉండే విధంగా కొత్త క్యాడర్ క్రియేట్ చేయాలని సీనియారిటీ లిస్టు ప్రకారం 20% మందిని ప్రభుత్వ అవసరాలకు తగిన విధంగా వివిధ డిపార్ట్మెంట్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ రోస్టర్ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని, అలా ప్రమోషన్ పొందిన వారిని గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ యొక్క డేటా నుంచి తొలగించి సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ డేటాలో ఎంటర్ చేసుకోవాలని, అలా ఎంటర్ చేసిన తర్వాత ఆయా డిపార్ట్మెంట్ యొక్క సర్వీస్ రూల్స్ మరియు ప్రమోషన్ ఛానల్ వీరికి వర్తిస్తుందని తెలియజేశారు. ఈ ప్రక్రియలో ప్రమోషన్ పొందిన వారిని సీనియారిటీ లిస్ట్ నుంచి కూడా తొలగిస్తారు. తర్వాత ఉన్నవారు నెక్స్ట్ ప్రమోషన్కు సీనియర్గా ఉంటారు. ఒకవేళ ఎవరైనా వారికి ప్రమోషన్పై వెళ్ళే డిపార్ట్మెంట్ ఇష్టం లేక ప్రమోషన్ తీసుకోకపోతే వారు కోరుకున్న డిపార్ట్మెంట్లో వేకెన్సీ వచ్చే వరకు వెయిట్ చేయవలసి ఉంటుందని, పై విషయాలను సమావేశం ముందు ఉంచి సమావేశానికి హాజరైన వివిధ డిపార్ట్మెంట్ల యొక్క అభిప్రాయాలను తెలపాలని అడిగారు. ఆ క్రమంలో అడిషనల్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ వారు గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారి ప్రపోజల్ను యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ వారు ఈ ప్రాసెస్ చేయాలంటే సర్వీస్ రూల్స్ మార్చాల్సి వస్తుందని, ఇది అంత సులభమైన పని కాదని, దీనితో ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ వారు సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ తీసుకురావాలని, అదేవిధంగా వీరిలో ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీల్లో బీఈడీ చేసిన వారిని హాస్టల్ వార్డెన్స్గా ప్రమోట్ చేయవచ్చని, చాలామంది హాస్టల్ వార్డెన్ల అవసరం కూడా ఉందని, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్లో హాస్టల్ వార్డెన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 70% ఫిల్ చేయాలని ఉంది. దీనికి అమెండ్మెంట్ తీసుకువచ్చి ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలకు ప్రమోషన్ ఇవ్వవచ్చని అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సమావేశం అనంతరం వారి వారి అభిప్రాయాలను గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనకు ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. ఈలోపు అన్ని జిల్లాలకు వారి యొక్క సీనియారిటీ లిస్టులు ప్రిపేర్ చేయాలని తెలియజేశారు. ఈ వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డు సచివాలయాల్లో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీల యొక్క సీనియారిటీ లిస్టులు ప్రిపేర్ చేయాలని తెలియజేశారు. ఈ ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతున్నది. ఇదండి ఈ వీడియోపై ఎటువంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తాము. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.